యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా యూపీఎఫ్ రిట్రీట్లో మీ అందరితో పాల్గొంటూ మీ సహవాసంలో ఉంటూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని ప్రభు నాకు కలిగించినందులకై నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి యూపీఎఫ్ జనరల్ సెక్రటరీగా ఉంటున్న ప్రియ తమ్ముడు శ్యామ్ సుకుమార్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వసంతక్క తదితర మరి అగస్టిన్ గారు, ఐసక్ గారు తదితర యూపీఎఫ్ మెంబర్స్ నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ 2 దినాలు నిన్న ఈరోజు కూడా వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో ఉన్న మరి ఎడ్వర్డ్ అన్నను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి అన్నతో కూడా కలిసి పరిచర్యలో పాల్గొనే అవకాశం దొరికినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చాలామంది క్రొత్త వాళ్ళు యూపీఎఫ్ రిట్రీట్స్లో పాల్గొంటున్నట్టుగా నేను విన్నాను. అందుని బట్టి ప్రభుకి ఎంత వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ముందుగా ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నారంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇది యాదృచ్ఛికం కాదు. అందరూ ఒకసారి ఆమెనండి. దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందుకనే ప్రభు మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. నేను రాకూడదు అనుకున్నాను కానీ వచ్చేసాను అని అంటే అది నువ్వు అనుకోకపోయినా ప్రభు అనుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉండాలని ప్రభు అనుకున్నాడు. నిన్ను ఇక్కడికి తీసుకురావాలని ప్రభు అనుకున్నాడు. నీతో మాట్లాడాలని ప్రభు అనుకున్నాడు. నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకనే నిన్ను ఈ క్యాంపస్లోకి తీసుకొచ్చాడు. కనుక నిజంగా నువ్వెంతో ధన్యుడు అని చెప్పాలి. కనుక ఈ దినాల్లో ఇక్కడ క్యాంపస్లో గడిపేటువంటి ప్రతి క్షణం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఉండాలి. ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉండాలి, ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, నాతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నావు, ప్రభువా నీ ఉద్దేశం ఏంటని అడగాల. అడిగి తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క దైవజనుని ద్వారా ప్రభు మాట్లాడతాడు, పాటల ద్వారా ప్రభు మాట్లాడతాడు, ఇక్కడ జరిగే ప్రతి పరిస్థితి ద్వారా ప్రభు మాట్లాడతాడు. కనుక మన చెవులు తెరుచుకోవాలా, మన కళ్ళు తెరుచుకొని ఉండాలా. ప్రభు ఏ దిక్కు నుండి ఏ రీతిగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో మనం గమనించగలగాలి. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ జీవితాల ద్వారా ప్రభు మీతో మాట్లాడే అవకాశం ఉంది. కేవలం వాక్యం ద్వారా మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా, వాక్య టైం వచ్చినప్పుడే దేవుడు నాతో మాట్లాడతాడని అనుకోవడం తప్పు. జరిగేటువంటి ప్రతి పరిస్థితి మన చుట్టూ మనం చూసే ప్రతి వ్యక్తి ద్వారా కూడా దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడే ఛాన్స్ ఉంది. కనుక ఎందుకు ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, అది నేను తెలుసుకోవాలి. కనుక ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తదుపరి మనకి ఈ రిట్రీట్లో ప్రత్యేకంగా ఒక గంభీరమైనటువంటి ఒక అంశం మనకి ఇవ్వబడింది. వి రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఆ అంశాన్ని బట్టి నిజంగా దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ఆ అంశం ఏంటంటే ఇది లాటిన్ భాషలో రాయబడిన మాట. అది లాటిన్ భాషలో ఏమని ఉందంటే సోలస్ క్రిస్టస్ అని అంటారు. లాటిన్ భాషలో సోలస్ క్రిస్టస్ అని అంటే దాని అర్థం పైన ఇచ్చారు అక్కడ, క్రైస్ట్ అలోన్ అని. కాకపోతే తెలుగులో క్రీస్తు మాత్రమే అని అన్నప్పుడు ఆ పూర్తి మాత్రమే అనే మాట పెట్టకుండా శ్యామన్ ఏం చేశాడు, క్రీస్తే అని అన్నాడు బ్యూటిఫుల్గా. అదొక మంచి పంచ్ వర్డ్ అన్నమాట, క్రీస్తే నా జీవితంలో అన్నట్టుగా. కనుక ఈ చక్కని ఆలోచన, ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మార్టిన్ లూథర్ గారు దాదాపుగా 1517వ సంవత్సరంలో ఆయన ప్రొటెస్టెంట్ సంఘాన్ని ఆయన ప్రారంభించినప్పుడు ఆయన చాలా కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడ్డాడంటే ఆయన బైబిల్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలని ప్రయాసపడ్డాడు. నేను కథ అంతా చెప్పడం లేదు కానీ ఒక 10 సంవత్సరాలు కష్టపడి క్రొత్త నిబంధన అప్పట్లో పోపు దగ్గర ఉండేది, ఇంకెవరు చదవడానికి వీల్లేదు. అలాంటిది పోరాడి 10 సంవత్సరాలు పోరాడి క్రొత్త నిబంధన బయట తీసుకొచ్చి అందరికి ఇచ్చేసాడు. అందరం విరివిగా దేవుని వాక్యం మీద అందరికీ చెందింది, అందరం చదువుకోవాలి, అందరూ దేవుని వాక్యాన్ని వినాలని ఆయన గొప్ప ఆశతో ఈ పని చేశాడనమాట. ఆ పని చేస్తూ ఈ ప్రొటెస్టెంట్ చర్చ్లో చాలా సిద్ధాంతాలు పరిచయం చేసినప్పటికీ ఆయన ఒక 5 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలని పరిచయం చేశాడు ఆ దినాల్లో.
ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్నటువంటి వారందరికీ ఒక 5 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు పరిచయం చేశాడు. వాటిని లాటిన్ భాషలో ఏమని చెప్పాడంటే సోలా స్క్రిప్టూరా అని అన్నాడు. మొట్టమొదటి మాట సోలా స్క్రిప్టూరా అంటే అర్థం ఏంటంటే లేఖనాలు మాత్రమే అని అన్నాడు. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే సోలా ఫిడే అని అన్నాడు. సోలా ఫిడే అంటే విశ్వాసం మాత్రమే అని అన్నాడు. మూడవదిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే సోలా గ్రేషియా అని అన్నాడు, అంటే కృప మాత్రమే అనే మాట. ఇక నాలుగోది ఇప్పుడు మన థీమ్ అంశంగా ఇవ్వబడిన మాట, ఆయన చెప్పిన మాట ఏంటంటే సోలస్ క్రిస్టస్ అనే మాట ఉపయోగించాడు, అంటే క్రీస్తు మాత్రమే అన్నటువంటి మాట. అండ్ ఫైనల్గా ఆయన చెప్పిన ఇంకో చక్కని పదం ఏంటంటే సోలీ డియో గ్లోరియా అని అన్నాడు. సోలీ డియో గ్లోరియా అంటే మహిమ దేవునికి మాత్రమే. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రీతిగా 5 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాల్ని ఆనాడు పరిచయం చేశాడనమాట. విశ్వాస అయినటువంటి వాడు ఈ 5టిని కలిగి ఉండాలి, ఈ 5టిని జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ 5టిని అనుసరించాలా, ఈ 5టికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలని ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకొని వీటిని పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అదే దాంట్లో నుంచి తీయబడినటువంటి అంశమే మన రిట్రీట్కి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే సోలస్ క్రిస్టస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తే అనే మాట. ఇక మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తే, యేసు క్రీస్తు లేకపోతే మన జీవితం లేదు. ఈనాడు మన అందరం ఇక్కడ కూర్చొని ఊపిరి పీలుస్తున్నామంటే యేసు క్రీస్తుని బట్టే. ఆయన నా జీవితానికి ఆయుష్నిచ్చాడు. ఈరోజు నేను బ్రతికుండడానికి కారణం క్రీస్తే. నేను మాట్లాడగలుగుతున్నాను, పని చేసుకోగలుగుతున్నాను, నేను చదువుకోగలుగుతున్నాను, నాకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞాపశక్తి వస్తుంది, నేను బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. దానికి కారణం ఏంటంటే క్రీస్తే. క్రీస్తు లేకపోతే నా జీవితం లేదంతే. ఆయనలోనే జీవం ఉంది. అందుకనే పౌలు గారు, మీరు మనం బైబిల్ స్టడీ అంటున్నాం కనుక కొన్ని లేఖన భాగాలు డెఫినెట్గా చూడాలి మనం. ఒకసారి మీరు అపోస్తల కార్యం గ్రంథం తీయండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, మనం లోపలికి వెళ్ళడానికంటే ముందుగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తల కార్యం 17వ అధ్యాయాన్ని చూడండి దయచేసి. 17వ అధ్యాయంలో ఓ చక్కని మాట మీకు చదివి వినిపిస్తాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నామంటాడు. ఎంత బ్యూటిఫుల్ మాట. పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో మాట్లాడుతూ అంటున్నాడు, మనం ఆయన్ని బట్టే బ్రతికున్నాం, ఆయన్ని బట్టి చలిస్తున్నాం, ఆయన్ని బట్టి ఉనికిని కలిగి ఉన్నాం. అసలు యేసే లేకపోతే మన జీవితానికి అర్థం లేదు, అసలు మన జీవితమే లేదంటున్నాడు అనమాట. యేసును బట్టే ఈరోజు మన జీవితం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ. ఎంత చక్కని మాట. అయితే శ్యామన్న మనకి ఈ టెక్స్ట్ తీసుకొచ్చినప్పుడు, క్రీస్తే అన్నటువంటి మాటను తీసుకొచ్చినప్పుడు మనం ఏ లేఖన భాగాల్లో నుండి తీసుకొచ్చారంటే గలతీ పత్రిక తీయండి దయచేసి. అక్కడ ఓ చక్కని మాటతో ఈ అంశాన్ని మన ముందు పెట్టడం జరిగింది. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి చూడండి. The book of Galatians chapter 2 verse 20. 20వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. గలతీ పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అందరూ ఒకసారి ఆమేనండి. ఆమేన్. అది ఎంత మంచి మాట. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాట ఉపయోగించాడు. కనుక నేనేం చేస్తానంటే దేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు నేను మీకు ఉదయకాలంలో బైబిల్ స్టడీస్ తీసుకుంటాను. ఈ 3 దినాల బైబిల్ స్టడీస్ 3 అంశాల మీద తీసుకుంటాను. ఈ రోజున నేను దేని గురించి మాట్లాడతానంటే క్రీస్తే నా జీవితం అనే అంశాన్ని గురించి మాట్లాడతాను. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ అనే మాట. రేపు మన బైబిల్ స్టడీలో నేను తీసుకుపోయే అంశం ఏంటంటే క్రీస్తే నా బలము, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనే మాట. ఎల్లుండి చివరి రోజున మన బైబిల్ స్టడీలో మన అంశం ఏమై ఉండబోతుందంటే క్రీస్తే నా గురి అనే మాట. క్రైస్ట్ ఈజ్ మై గోల్. ఈ 3 మాటలు అందరూ చెప్పండి ఒకసారి. ఈరోజు ఏమన్నాను? క్రీస్తే
నా జీవితం. అందరు చెప్పండి. వెరీ గుడ్. రేపు క్రీస్తే నా బలము. అందరు చెప్పండి. వెరీ గుడ్. ఎల్లుండి క్రీస్తే నా గురి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. ఈ 3 అంశాల మీద మనం ధ్యానం చేసుకుంటాం. ఈ రోజున క్రీస్తే నా జీవితం అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దీని గురించి నేను ఆలోచన చేసినప్పుడు మన థీమ్ టెక్స్ట్లో, అంటే మనకి ఇవ్వబడిన అంశ వచనం ఒకటి ఉంది కదా, మనం చదువుకున్నాం ఇందాక. ఆ అంశంలో పౌలు గారు రాస్తూ ఒక మంచి మాట ఉపయోగించాడు. అక్కడ ఏమన్నాడంటే, మళ్ళొకసారి ఆ వచనం చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితం అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడైతే శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించిన నా యేసు ప్రభుని బట్టి జీవిస్తున్నాను ఇప్పుడైతే. కానీ ఒకప్పుడు అలా లేనన్నాడు అనమాట. ఇప్పుడైతే ఇలాగున్నాను కానీ ఒకప్పుడు నా జీవితం అలా లేదన్నాడు. ఒకప్పుడు నేను క్రీస్తులో లేను, ఒకప్పుడు క్రీస్తుని ఎరగలేదు, ఒకప్పుడు క్రీస్తుకి నాకు సంబంధం లేదు, ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన గురించిన విషయాలు నేను తెలుసుకోకుండా విచ్చలవిడిగా నా ఇష్టానుసారంగా నేను జీవించానని చెప్తా ఉన్నాడు అనమాట దేవుని బిడ్డ. కనుక మీకు ఇంకొక విషయం జ్ఞాపకం చేయాలి ఇక్కడ, మనం దీనికి లోపలికి వెళ్ళడానికంటే ముందుగా. ప్రతి మనిషి ఒక 2 వ్యక్తుల్లో ఏదన్నా ఒక వ్యక్తి ద్వారా పట్టబడతాడు కంపల్సరీగా. 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి ద్వారా పట్టబడతాడు. ఆ 2 వ్యక్తులు ఎవరో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త తీయండి దయచేసి. ఒక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, కొన్ని లేఖన భాగాలు చూస్తూ ఉంటాం. ఇలాగే మీరు బైబిల్ తిరగాల్సి ఉంటుంది. లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13 వర్సెస్ 10 and 11. 10-11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. అందరు నా వైపు చూడండి. ఏమి పట్టిన స్త్రీ? దయ్యము పట్టిన స్త్రీ అని ఉంది ఇక్కడ. దయ్యము అని అంటే దయ్యమనే కాదు, సాతాను అని కూడా మనం మాట్లాడవచ్చు. ద డెవిల్, సాతాను పట్టిన స్త్రీ అని చెప్పుకోవచ్చు. మనుషులు అయితే సాతాను ద్వారా పట్టబడాలి, లేకపోతే యేసు క్రీస్తు ద్వారా పట్టబడాలి. ఇక ఈ ఇద్దరికి మించి 3వ వ్యక్తి లేడు. అయితే నువ్వు యేసు క్రీస్తు ద్వారా పట్టబడిన వ్యక్తివై అన్నా ఉండాలి, లేకపోతే నువ్వు సాతాను ద్వారా పట్టబడిన వ్యక్తివైనా ఉండాలి. ఇక అంతే, దీంట్లో 3వ స్థానం లేదు. ఇక నువ్వు ఈ రోజున యేసు క్రీస్తుల్లో లేకపోతే నువ్వు సాతానులో ఉన్నట్టే లెక్క. నువ్వు సాతానికి అప్పగించబడి జీవిస్తున్నట్లయితే నువ్వు యేసు క్రీస్తు నందు లేనట్టే లెక్క. ఇందాక పౌలు ఏమన్నాడంటే, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు నందలి జీవితం అన్నాడు. ఒకప్పుడు అలా లేదన్నాడు. దేవుని బిడ్డలారా, నాకు తెలియదు మీలో ఎంతమంది యేసు క్రీస్తుల్లో ఈ ఉదయకాలం ఉన్నారో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, క్రీస్తే నా జీవితం అన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ మనం 13వ అధ్యాయంలో మనం జాగ్రత్త గమనిస్తే, ఏ వ్యక్తి అయినా సాతాను ద్వారా పట్టబడితే సాతానుడు ఆ వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తాడో తెలుసా అండి? ఇక్కడ చూడండి ఏం చేస్తాడో తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 11వ వచనంలో మనకు కనపడుతున్న మాట ఏంటంటే, 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను.
మొట్టమొదటిగా సాతానుడు చేసే పని ఏంటంటే నీ జీవితంలో బలమైన భాగం ఏదో ఆ భాగాన్ని దెబ్బ కొడతాడు. జాగ్రత్త వినాలి. ఈవెన్ నడుమును దెబ్బ కొట్టాడు. నడుము ఒక శరీరంలో బహు బలమైన భాగం. నా నడుము ఇరిగిపోతే నేను నిలబడలేను, నేను కూర్చోలేను, పడుకోలేను, చాలా ఇబ్బంది పాలైపోతాను. అందుకనే సాతాన్ యొక్క గురి ఎక్కడ ఉంటుందంటే మనము దేంట్లో బలవంతులు అనుకుంటావో అక్కడ దెబ్బ కొడతాడు. ఈ విషయంలో నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే ఆ విషయంలో దెబ్బ కొడతాడు. ఈ విషయంలో నాకు డోకా లేదు అని నువ్వు అనుకుంటే ఆ విషయంలో సాతాను దెబ్బ కొట్టేస్తాడు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ నడు మీద దెబ్బ కొట్టడం వల్ల ఈమెకు జరిగింది ఏంటంటే నడుము వంగిపోయింది. 18 ఏళ్ళు 18 ఏళ్ళు నడువంగి నడుస్తుందట. మీరు ఊహించగలరా? సాతాను ద్వారా దెబ్బపడి నడువంగిపోయి నేలను మాత్రమే చూసుకుంటూ 18 ఏళ్ళు బ్రతికింది ఈమె. సాతాను ఆ పని చేస్తాడు. ఏ పని? మన నడుము దెబ్బ కొడితే మన దృష్టి అంతా భూమి మీదకి వచ్చేస్తుంది అనమాట. ఈమె నడువంగిపోయిందంటే పైకి లేపలేని పరిస్థితి. పైకి చూడలేదు, దేవుని వైపు చూడలేదు, లోకాన్ని చూడలేదు, మనుషులు చూడలేదు సరిగా ముఖాముఖిగా. ఈమె దృష్టి అంతా భూ సంబంధమైనదిగా ఉంటుంది అనమాట. సాతాను యొక్క ఆలోచన అదే. సాతాను నిన్ను పట్టుకున్నాడంటే నీ మనసంతా భూ సంబంధమైన వాటి మీద పెట్టేస్తాడు, లోక సంబంధమైన వాటి మీద పెట్టేస్తాడు. నిన్ను పైకి చూడనివ్వడు, దేవుని వైపు చూడనివ్వడు, ప్రభు వైపు చూడనివ్వడు, ఆధ్యాత్మిక విషయాలు ఆలోచింపనివ్వడు. నీ ఆలోచన, నీ మనసు, నీ దృష్టి అంతా కూడా ఈ లోక సంబంధంగా భూ సంబంధంగా ఉండేటట్టుగా చేస్తాడు సాతానుడు. జాగ్రత్త. అలాగే నడు వంగిపోయి 18 సంవత్సరాలు ఇవి నడిచిందంటే ఏం జరిగి ఉంటుంది అనుకున్నారు? ఈమెకి ముఖమంతా దుమ్ము కొట్టేసి ఉంటుంది. కింద కొంగి ఉంది కదా, ఆ వాహనాలన్నీ వెళ్తాయి, మనుషులందరూ నడుస్తుంటారు, దుమ్మంతా కొట్టుకొని ముఖమంతా చాలా వికారంగా తయారై ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలా వికారం, చూడ నొల్లని ఆమెగా తయారై ఉంటుంది దుమ్ము బట్టి. మన ముఖం కూడా వికారంగా అయిపోద్ది, ఆకర్షణ ఉండదు. సాతానికి అప్పగించబడిన వాడి జీవితం ఆకర్షణంగా ఉండదు, వికారంగా ఉంటుంది. వాడిలో ప్రేమ కనపడదు, క్రూరత్వం ఉంటుంది వాడిలో. వాడు ఎందుకంటే వాడు సాతానికి అప్పగించుకున్నాడు కనుక. సైతానుడు అట్టి జీవితాన్ని, సైతానుడు ఒక జీవితాన్ని వాడుకుంటే ఆ రీతిగా దెబ్బగొట్టి పాడు చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది జీవితాల్లో సైతానుడు వెళ్తాడు. క్రీస్తే అన్న మాట ఇప్పుడే రాదు. క్రీస్తుకి సమర్పించుకోక ముందుగా సాతానికి నువ్వు సమర్పించుకుని ఉన్నావన్నమాట. నీ జీవితం వాడి కంట్రోల్లో ఉంటుంది. వాడు చెప్పిందే చేస్తావు, వాడు వెళ్ళమన్న ప్లేస్కి వెళ్తావు, వాడు చేయమన్న పని చేస్తావు, వాడు ఏది ఆలోచించమంటే అది ఆలోచిస్తావు. వాడు నీ జీవితం అంతా పాడు చేస్తాడు, నీ ఆలోచనలు అపవిత్రపరుస్తాడు, నీ క్రియలను అపవిత్రపరుస్తాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. సైతానికి అప్పగించుకుంటే బహు ప్రమాదం. పౌలు కూడా తన అనుభవంలో అదే. ఒకప్పుడు నేను యేసుక్రీస్తులో లేనన్నాడు, ఇప్పుడైతే అని మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తు యేసునందు నేను ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైతే క్రీస్తులో ఉన్నాను, ఒకప్పుడు పాపము నా యందు ఏలుచున్నది అన్నాడు. పాపము నా యందు ఏలుచున్నది. ఒకప్పుడు నేను పాపమునకు దాసున్నైపోయాను, సాతాను యొక్క ఒడిలో పడిపోయి, సాతాను యొక్క చేతిలో చిక్కిపోయి నా జీవితం అంతా పాడు చేసుకున్నాను. కొంతమంది ఇక్కడ కూర్చున్న వ్యక్తులు, కొంతమంది యవనస్తులు, మీ జీవితం అలాగ పాడవుతూ వస్తుందేమో గుర్తుపెట్టుకోండి. సాతానికి అప్పగించుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా లోబడట్లేదు. మీ అమ్మోళ్ళు చెప్పారు, పాస్టర్లు చెప్పారు, అక్కడక్కడ దైవజనులు మాట్లాడారు, ఆయా మీటింగ్స్లోకి వెళ్ళారు, మీరు దేవుని వాక్యాన్ని విన్నారు, కానీ దేవుని వాక్యానికి లోబడకుండా మీ ఇష్టానుసారంగా జీవించడం మొదలెట్టారు. సాతానికి లోబడిపోయారు, సాతాను యొక్క ఆ ఉచ్చులో పడిపోయారు. పడిపోయి మీ జీవితం పాడైపోతుంది. మీకు నెమ్మది లేదు, మీకు విశ్రాంతి లేదు, సంతోషం లేదు, మీకు విజయం లేదు,
సైతానుడు మీ జీవితాన్ని వాడుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది లేకుండా ఉండలేదని నేను అనుకుంటున్నాను దేవుని బిడ్డలారా. డెఫినెట్గా ఉండి ఉంటారు. కానీ ఒక సమయం వస్తుంది, మనం అది తప్పని గ్రహించాలి. నేను సాతానికి అప్పగించుకోవడం తప్పైపోయింది, వాడి చేతిలో ఉండడం తప్పైపోయింది, నన్ను విడిపించేవాడు ఎవడు లేడా అని అనుకోవాలి. పౌలు గారు అలాగా పాపానికి అప్పగించబడ్డప్పుడు కేక పెట్టేశాడు, ఓ పెద్ద కేక పెట్టాడు పౌలు. ఏమని కేక పెట్టాడు తెలుసా అండి? అయ్యో, ఇట్టి మరణము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు లేడా అన్నాడు. మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నాడు. కేక పెట్టేశాడు. ఆ కేక ద్వారా తాను చెప్పిన చక్కని మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయన్ని బట్టి నా జీవితం మారిపోయింది అంటున్నాడు. ఆయన్ని బట్టి నా జీవితం మారిపోయింది. ఇప్పుడు మీకు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయచేసి తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనం ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్తాం నిదానంగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ మాట కూడా చూసుకోవాలా, ఇందాక గలతీ పత్రికలో ఉన్న మాట కూడా మనం రెండు క్లబ్ చేసుకోవాలా. 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అందరు చెప్పండి, ఏంటంట? బ్రతుకుట క్రీస్తే. వెరీ గుడ్. ఇందాక గలతీలో ఏముంది? గలతీ పత్రికలు ఏం చూసాం? ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఇకను జీవించువాడను నేను కాదన్నాడు. నాలో నేను అన్నది చచ్చిపోయింది అన్నమాట. అది సంగతి. నాలో నేను అన్నది చచ్చిపోయింది. ద ఐ ఇన్ మీ ఈస్ డెడ్ అని అన్నాడు. అంటే ఇక నా ఆలోచనలు కావు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా కోరికలు కావు, నా ఉద్దేశాలు కాదు, నా ప్రణాళిక కాదు, నా గురి కాదు, నాకేది ఇష్టం అది చేయడం కాదు. నేను ఎప్పుడైతే నా జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించుకున్నానో, క్రీస్తే నా జీవితంలో ప్రాముఖ్యమైపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రాముఖ్యమైపోయాడు నా జీవితం. ఇక నువ్వు జీవించేది నేను కాదన్నాడు. నేను చచ్చిపోయాను అన్నాడు. నేను చచ్చిపోయాను. ఇక ఇది మొదలుకొని నాకు ఇష్టం వచ్చింది నేను చెయ్య. నేను ఏది చేయాలనుకున్నా నేను ప్రభువుని అడుగుతాను. ఎందుకంటే ఆయన నాలోకి వచ్చేసాడు. నేను ఆయన్ని సంతోషపెట్టాలి. ఇక బ్రతుకుతే క్రీస్తే, నా మటుకు బ్రతుకుట క్రీస్తే అన్నాడు దేవుని బిడ్డలారా. ఆ మాట కూడా గమనించాడు. ఇక నేను కాదు, నా కోసం నేను బ్రతకను, నేను యేసు కొరకే బ్రతుకుతాను అన్నాడు. యేసు కొరకే బ్రతుకుతాను, ఎందుకంటే క్రీస్తు నాకు ఆ జీవాన్ని ఇచ్చాడని. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇంకో మాట మీకు చూపిస్తాను. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట ఉంది. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. విన్నారా? ఆయనలో ఏముందట? అందరు చెప్పాలి, ఏముంది? జీవం. ఆ జీవము మనలోకి రావాలంటే ఆ జీవంతో మనం అంటుకట్టబడాల. యేసుక్రీస్తులోనే అసలైన జీవితం ఉంది. ఆ అసలైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే యేసుతో సంబంధం కావాలి. నీకు యేసుతో అంటుకట్టబడాలా. ఎవరైతే యేసుతో తెగదెంపులు చేసుకుంటారో, యేసుక్రీస్తు నాకు అక్కర్లేదు అంటారో, యేసుక్రీస్తు నా పని లేదు అనుకుంటారో, వాళ్ళలో క్రీస్తు జీవం ఉండదు కనుక వారు చచ్చిన వాళ్ళతో సమానం అన్నమాట. కొంతమంది బ్రతుకుతారు కానీ జీవించరు. మీకు అర్థమైందా తేడా? కొంతమంది బ్రతుకుతారు కానీ జీవించరు. అసలైన జీవితం ఉండదు. యేసుక్రీస్తులో మనకు అసలైన జీవితం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక మన జీవితం క్రీస్తునందు ఉంది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు యేసు క్రీస్తులో ఉన్నటువంటి వారు. వారి ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకి సంబంధించినవై ఉంటాయన్నమాట. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే అన్నప్పుడు క్రీస్తే నా ఆశయం, క్రీస్తే నా గురి, క్రీస్తే నా చిత్తం, క్రీస్తే నా ప్రణాళిక, యేసు క్రీస్తే నా ఉద్దేశం,
యేసుక్రీస్తే నా సర్వం అన్నట్టుగా జీవిస్తారనమాట. నా కోరికలు, నా ఇష్టం, నా చిత్తాన్ని నేను జరిపించుకోవడానికి ఇష్టపడను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ ఉదయకాలం బేసిక్ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరికి చెంది ఉన్నావని అడుగుతున్నావు. యేసుక్రీస్తుకి చెంది ఉన్నావా, నువ్వు సాతానికి చెంది ఉన్నావని అడుగుతున్నాను. ఎవరి చేత పట్టుబడ్డావని అడుగుతున్నాను. క్రీస్తు నిన్ను పట్టుకున్నాడా, లేకపోతే సాతాను నిన్ను పట్టుకొని పీడిస్తున్నాడా? నువ్వు క్రీస్తు యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నావా, లేకపోతే సాతాను చెప్పినట్టుగా చేస్తున్నావా? ఎవరి చేత నీ జీవితం ఈడవబడుతుంది? ఎవరి చేత నీ జీవితం అదుపులో ఉంది, అదుపు చేయబడుతోంది? హూ ఇస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్? ఎవరు నీ జీవితాన్ని నడిపిస్తున్నారనేదో పెద్ద ప్రశ్న ఈ ఉదయకాలం మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు ఇచ్చేటువంటి జీవితం చాలా గొప్ప జీవితం. ఇప్పుడు మీరు యోహాను సువార్తలో ఉన్నారు కనుక ఇంకొక మాట చూసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం నేను 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ ఒకసారి ఆమేనండి. ఆమేన్. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అని అన్నాడు. సాతానుడు అయితే దోచుకోవడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, మిమ్మల్ని చంపడానికి వస్తాడు. సాతానుడు దొంగడు, ఆడు దొంగ. నేనైతే మీకు జీవాన్ని ఇవ్వడానికి వస్తున్నాను. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అన్నాడు. అండ్ దట్ లైఫ్ అబండెంట్ అనే మాట ఉపయోగించాడు. సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుని బిడ్డలారా. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుని అంగీకరిస్తే ఇంకా నవ్వకూడదు, జోకులు వేయకూడదు, బోరుగా ఉంటుంది లైఫ్ అంతా అనుకుంటారు. ఎంతసేపటికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనుకుంటే కూర్చోవాలి, చాలా సాలమ్గా పరిశుద్ధంగా కనపడాలి, నవ్వకూడదు కాబోలు అనుకుంటారు. ఎవరు చెప్పారు అలాగా? యేసు ప్రభుని అంగీకరిస్తే ఎక్కడలేని ఆనందం, లోకం ఇవ్వలేని ఆనందం వచ్చేస్తుంది. అందరూ ఆమేనండి. ఆ జీవితం వేరే, ప్రభు ఇచ్చే ఆనందం వేరు, ప్రభు ఇచ్చే సంతోషం వేరు. ప్రభులో నువ్వు ఎంత ఆనందిస్తావో చెప్పలేను దేవుని బిడ్డలారా. అందుకనే సమృద్ధికరమైన జీవితాన్ని నేను మీకు ఇస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్రీస్తే నా జీవితం అని అన్నప్పుడు యేసు క్రీస్తు కొరకే జీవించడానికి ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళు ఒక 4 పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆ 4 పనులు ఏంటో చెప్పి ఈ ఉదయకాలం మన బైబిల్ స్టడీని ముగించుకుందాం. క్రీస్తే నా జీవితం అన్నప్పుడు ఎవరైతే యేసు ప్రభుని తమ హృదయంలోనికి రక్షకునిగా, ప్రభునిగా అంగీకరిస్తారో, ఎవరైతే నేను క్రీస్తు కొరకు జీవిస్తానని సమర్పణ చేసుకుంటారో వాళ్ళు చేయాల్సినటువంటి ఒక 4 పనులు ఉన్నాయి. ఆ 4 పనులు ఏంటంటే, మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. మొదటి పని చెప్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ స్టడీ అన్నాను గనక కొన్ని లేఖన భాగాలు మనం చూడాలి గనక అందుకనే మీకు ఈ లేఖన భాగాలు చూపిస్తున్నాను. 14వ వచనం చదువుతున్నాను. 1 Peter 1st chapter verse 14. 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడే. అందరూ ఆమేనండి. ఆమేన్. ఏమిటంట? యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉంటారో, క్రీస్తే నా జీవితం అంటారో, నేను క్రీస్తు కొరకు జీవిస్తానని ఎవరైతే చెప్తారో వాళ్ళు కంపల్సరిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. పరిశుద్ధతని ప్రేమించాలా, అపవిత్రతని అసహించుకోవాలా, చెడును అసహించుకోవాలా, పాపానికి దూరంగా ఉండాలా. నువ్వు క్రీస్తు బిడ్డవైతే నువ్వు పరిశుద్ధతను ప్రేమించాలా, నీలో పరిశుద్ధత కనపడాలా, నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలా. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేనప్పుడు నువ్వు ఒక్కదానివే గదిలో ఉన్నప్పుడు నీ మనసులోకి వచ్చే ఆలోచనలు ఎలాగున్నాయో ఆలోచన చేసుకో ఒకసారి. అవి పరిశుద్ధమైన ఆలోచనలా,
అపవిత్రమైన ఆలోచన. యేసుక్రీస్తు బిడ్డలు అపవిత్రంగా ఆలోచించకూడదు. క్రీస్తుని కలిగిన వాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, పాపానికి దగ్గరికి వెళ్ళడు. మొదటి యోహాను పత్రిక, పేతురు పత్రిక తిరిగేయండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి. అక్కడ ఇంకో చక్కని మాట రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 1 John చాప్టర్ 3 and verse 9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టడం, యేసుక్రీస్తునందు తిరిగి జన్మించడం, రక్షింపబడటం, మారుమనసు పొందడం, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం, ఇలాగ ఎవరైతే చేస్తారో వాడట పాపము చేయడట. నెక్స్ట్ మాట, ఈ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వాడు పాపము చేయజాలడు అని ఉంది అక్కడ. అంటే ఇంటెన్షనల్గా కావాలని పాపమున్న దగ్గరికి వెళ్ళడు, శోధింపబడే స్థలానికి వెళ్ళడు, శోధించే స్నేహితులతో ఉండడు, పాపానికి లాగే స్నేహితులతో తిరగడు, వాళ్ళందరికీ దూరంగా ఉంటాడనమాట. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడేవాడు పాపానికి దూరంగా ఉండాలి, పాప స్నేహితులకు దూరంగా ఉండాలి. నిన్ను బాగా శోధించేది ఎవరంటే నీ స్నేహితులే. నిన్ను పాపానికి లాగేది ఎవరంటే నీ స్నేహితులే. సైతానుడు నీ దగ్గరికి ఎలాగొస్తాడు? నీ స్నేహితుల ద్వారా వస్తాడు. నువ్వు నీ స్నేహితులు బాగా ప్రేమిస్తావు, వాళ్ళకి నో అని చెప్పడం కుదరదు. కొన్నిసార్లు యేసు ప్రభుని అంగీకరిస్తే కొన్నిసార్లు నీ మంచి స్నేహితులు కూడా కొంతమంది ఉంటారు, నీకు బాగా క్లోజ్ స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు ప్రభుని అంగీకరించలేదు, వాళ్ళకి చాలా చెడు అలవాట్లు ఉంటాయి, వాళ్ళ జీవితం అంతా చెడిపోయింది. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయకూడదు. వాళ్ళకి నో అని చెప్పడం నేర్చుకోవాలి, వాళ్ళకి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా గ్రహించండి, లేకపోతే పరిశుద్ధంగా ఉండలేం. ఇప్పుడు ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడేవాళ్ళు పాపానికి దూరంగా ఉండాలన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ స్నేహితునితోనైతే తిరిగితే పాపంలో పడతావని అనుకుంటావో ఆ స్నేహితుని దూరం చేసుకోవాలి. ఏ స్థలానికి వెళ్తే నువ్వు శోధింపబడతావని అనుకుంటావో ఆ స్థలానికి వెళ్ళడం మానేయాలి, అబ్రప్ట్గా మానేయాలి. కొన్ని ఖచ్చితంగా చేయాల్సినవి ఉంటాయి, గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం నిలబడాలి. నేను రానంటే రాను అని చెప్పాలి, నేను ఆ స్థలానికి వెళ్ళనంటే వెళ్ళని చెప్పాలి. కానీ వాడు ఏమనుకుంటాడో, వాడు బాధపడతాడేమో, నేను రానని చెప్తే ఏమని అనుకుంటాడేమో అని చెప్పి నువ్వు జాలి కలిగి ఆడితే వెళ్ళిపోతే నువ్వు శోధింపబడతావు, పాపంలో పడిపోతావు. జాగ్రత్త. కనుక క్రీస్తే నా జీవితం అనుకున్న వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి. మనం ఏనాడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించామో, ఏనాడైతే మన పాపాలు ఒప్పేసుకున్నామో దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుప్రభు ఏం చేశాడంటే మన పాపాలన్నీ తన రక్తంలో కడిగేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి, హల్లెలూయా. ఆనాడు మన పాపాలన్నీ యేసుప్రభు తన రక్తంలో కడిగేస్తాడు అన్నమాట. ఒకవేళ ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పేసుకున్నావు అనుకో, నువ్వు పశ్చాత్తాపడ్డావు అనుకో, ప్రభా నేను పాపిని, ఈ పాపం జీవితం నాకు అక్కర్లేదు, నేను నీ కోసం జీవిస్తా, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ప్రభు నీ పాపాలు క్షమించేస్తాడు. ఆయన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎలాగ మనకు తెలుసు అంటే, ఇప్పుడు మీరు యోహాను పత్రికలో ఉన్నారు కదా, ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చక్కగా 2 మాటలు రాశాడు. ఆ 2 మాటలు మీకు ఒకసారి గుర్తు చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఆ 2 మాటలు ఏంటంటే 7వ వచనం ఏముందో చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అందరూ ఒకసారి ఆమేనండి. ఏమనంట? ప్రతి, అందరు చెప్పండి ఏంటంటే అది ప్రతి పాపము నుండి. ఈ ఉదయకాలం ఒక గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు కడగలేని పాపం ఏం లేదు. యేసుక్రీస్తు రక్తము కడగలేని పాపం అంటూ లేదండోయ్. నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా యేసు ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి పాపం నుండి ఆయన నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. ఇది మొదటి మాట. డౌట్ ఉంటే 9వ వచనం చూడండి, కింద 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందరూ ఒకసారి ఆమేనండి. ఆమేన్. ఎప్పుడట? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. ఒట్టిగా ఇక్కడ కూర్చున్నంత మాత్రంలో మీరు పరిశుద్ధులైపోరు. దేవుని సన్నిధికి వచ్చాం, రిట్రీట్కి వచ్చాం, అందరితో కలిసి పాటలు పాడుతున్నాం, 3 దినాలు ఇక్కడే ఉంటాం, ఆటోమేటిక్ గా పరిశుద్ధత రాదు. ఇట్లాగే ఇంకా వారం రోజులు కూర్చున్నా రాదు. నీవు పాపివని గ్రహించి ఎప్పుడైతే నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పేసుకుంటావో ఆ రోజు నీకు క్షమాపణ దొరుకుతుంది. ఆ రోజు ప్రభు నిన్ను శుద్ధి చేస్తాడు. అంతే. అడగాల, క్షమించమని అడగాల. ఎంతటి పాపినైనా ప్రభు క్షమిస్తాడు, ఎంతటి పాపాన్నైనా ఆయన రక్తం కడిగేస్తాడు. అయితే ఇది సరిపోదు ఇప్పుడు మనకి. ఇప్పుడు నేను ఏమన్నానంటే, పరిశుద్ధంగా జీవించడానికి ఇది సరిపోదు. ఎప్పుడో ఒక రోజున నువ్వు యేసు ప్రభుని అంగీకరించి ఉంటావు. కొంతమంది ఈ రోజు అంగీకరిస్తారేమో, ఓకే, దట్స్ ఫైన్. అయితే నువ్వు ఎప్పుడో ఒక రోజున యేసు ప్రభుని అంగీకరిస్తే ఆయన తన రక్తంలో కడుక్కున్నటువంటి, ఆయన పరిశుద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధత జీవితకాలం అంతా ఉండిపోదు. అలాగా ఉండదు. రక్షింపబడుట ఒక ఎత్తు అవుతే ప్రతిరోజు రక్షణలో సాగడం మరొక ఎత్తు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడడం ఒక ఎత్తు అవుతే ప్రతి దినం నేను పరిశుద్ధంగా జీవించడం మరొక ఎత్తు. దేవుని బిడ్డలారా, మరి అదేలాగా? నేను ఇందాక ఇదన్నాను, క్రీస్తే నా జీవితం అన్నోళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటారన్న, పరిశుద్ధంగా జీవిస్తారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత ప్రతిరోజు వాళ్ళ జీవితంలో కనపడుతుంది అనమాట. యేసుప్రభుని అంగీకరించిన నాడు మాత్రమే కాదు, దినదినము వారి మాటల్లో, వారి చూపుల్లో, వారి ఆలోచనలో, వారి క్రియల్లో పరిశుద్ధత కనపడుతుంది అనమాట. వారి సంబంధాల్లో, వారి చాటింగ్లో పరిశుద్ధత కనపడుతుంది అనమాట. అపవిత్రత ఉండదు. అది ఎలా సాధ్యం? మరి ప్రతిరోజు నేను ప్రభు కొరకు పరిశుద్ధంగా ఎలాగుండగలను? దానికి ఒక మార్గం ఉంది. ఏమన్నాడు ప్రభు? మీరు ఎఫెసీ పత్రిక తీయండి దయచేసి. చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం నేను 27వ వచనం చదువుతున్నాను, గమనించండి. 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, జాగ్రత్త వినండి మాటలు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై. హలో, విన్నారా? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. వాక్యముతో ఉదక స్నానము చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై. నాకు బాగా నచ్చిన 2 పదాలు ఇక్కడే ఉన్నాయి. ఒకటి పవిత్రపరచుట, పరిశుద్ధపరచుట, 2 మాటలు రాశాడు. ఇంగ్లీష్లో ఈ 2 పదాలు ఉన్నాయి. జస్టిఫికేషన్ అని అంటారు. జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడటం.
ఏనాడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పేసుకున్నావో ఆ రోజున ప్రభు నిన్ను క్షమించాడు, ఆయన రక్తంలో నిన్ను కడిగేశాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చేశాడు. దట్స్ ఓకే, అది జరిగిపోయింది. కానీ ఆ తర్వాత జరగాల్సింది ఏంటంటే శాంక్టిఫికేషన్ అంటాం అనమాట. ఇంకో మాట, ఇంగ్లీష్ మాట. శాంక్టిఫికేషన్ అంటే ఏంటంటే పవిత్రీకరణ. అదే మాట రాశాడు ఇక్కడ పౌలు, పవిత్రపరచుట అన్నాడు. పవిత్రీకరణ అంటే ప్రతి దినం పరిశుద్ధంగా జీవించడం అన్నమాట. ఇది ఎలా సాధ్యం? వాక్యము ద్వారా సాధ్యం అన్నాడు. అందరూ ఆమె అన్నాడు ఒకసారి. వాక్యం ద్వారా సాధ్యం. విశ్వాస అయిన వాడు, యేసు ప్రభుని అంగీకరించిన వాడు, క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవిస్తానని ఒక నిర్ణయం తీసుకున్నవాడు, వాడు వాక్యములు ఎదగాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఒకసారి మీ బైబిల్స్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ చూపించండి. నాకు బైబిల్ ఎత్తి చూపించండి. ఎంతమంది బైబిల్ తెచ్చారు చూస్తాను. వెరీ గుడ్, 100% బైబిల్స్ తెచ్చారు అందరూ. చాలా సంతోషం, 100% తీసుకొచ్చారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈరోజు బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ ఈరోజు బైబిల్ చదివింది ఎంతమంది? చేతులు ఎత్తబాకు. బైబిల్ ఎంతమంది చదివారు? చదవక ఎంతకాలం అయింది? కొంతమంది అసలు బైబిల్ తెరిచి ఉండరు. విశ్వాసులే, మారు మనసు పొందిన అనుభవం ఉంది, రక్షింపబడిన అనుభవం ఉంది, యేసు ప్రభుని అంగీకరించిన అనుభవం ఉంది, కానీ బైబిల్ చదవరు కొంతమంది. బైబిల్ చదవకపోతే నువ్వు పరిశుద్ధత రాదు. అందుకని 119వ కీర్తన 9వ వచనంలో ఏమన్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే, నీ వాక్యమును బట్టే. క్రీస్తే నా జీవితం అన్నవాళ్ళు, ఈరోజు మన టాపిక్ అదే. క్రీస్తే నా జీవితం అన్నవాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఉదయకాలం నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? క్రీస్తు దగ్గర క్షమాపణ అడిగావా? ప్రతిదినం పరిశుద్ధతలో జీవిస్తున్నావా? నీ మాటల్లో పరిశుద్ధత ఉందా? నీ చూపులో పరిశుద్ధత ఉందా? నీ సంబంధాల్లో పరిశుద్ధత ఉందా? మొబైల్లో చాట్ చేస్తున్నావు, నీ చాటింగ్లో పరిశుద్ధత ఉందా? ఇంటర్నెట్లో ఏదో చూస్తున్నావు, ఆ చూసేవి పరిశుద్ధమైనవి చూస్తున్నావా? దేవునికి ఇష్టం లేని చూస్తున్నావా? నీ మనసును పాడు చేసేవి, నీ ఆలోచనలు పాడు చేసేవి, వాటన్నిటిని చూసుకుంటా అపవిత్రపరచబడుతున్నావేమో. జాగ్రత్త. పరిశుద్ధత చాలా అవసరం దేవుని బిడ్డలారా. క్రీస్తుని కలిగిన వాడు పరిశుద్ధత కలిగిన వాడు. ఆమెనని అందరూ. ఎందుకంటే యేసుప్రభు పరిశుద్ధుడు కనుక. ఇంకో విషయం చెప్పనా? మీరు బయటికి వెళ్ళి నేను యేసుక్రీస్తు బిడ్డనని చెప్పుకుంటే నీలో పరిశుద్ధత చూడాలి. అందరూ పరిశుద్ధత చూడాలి. నీలో పరిశుద్ధత లేకుండా నేను యేసుక్రీస్తు బిడ్డనని అందరికి చెప్పుకోలేవు. చెప్పుకుంటే కుదరదు. అలా చెప్పుకుంటే నీ జీవితం పరిశుద్ధంగా అందరికి కనపరచాలి. నువ్వు నీ మాటల్లో ఆ పరిశుద్ధత తెలవాలి, నీ క్రియల్లో ఆ పరిశుద్ధత తెలవాలి. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉంటారు కనుక ప్రభువుని అంగీకరించడం ముఖ్యం. నువ్వు గుడికి వెళ్ళిపోతే ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నందుకు పరలోకానికి వెళ్ళిపోవు. క్రైస్తవ పాటలన్నీ కంటతొచ్చి పాడుతున్నందుకు పరలోకానికి వెళ్ళిపోవు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే పరలోకం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే రక్షణ. గుర్తుపెట్టుకో. ఒకసారి మా యవనస్తులందరినీ నేను ఒక ఊరికి తీసుకెళ్ళా బస్సులో. ఒక 20 మంది ఉన్నారు. అందరం బస్సులో ఒక గ్రామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం. సాయంత్రం అక్కడ పరిచయం చేసుకొని తిరిగి ఆర్టీసీ బస్సులో వెనక్కి వచ్చేస్తున్నాం. వస్తుంటే మా కుర్రోళ్ళంతా, అమ్మాయిలు అబ్బాయిలంతా బస్సులో వెనకాల కూర్చొని పాటలు పాడుతున్నారు బాగా.
చక్కగా పాటలు పాడుతున్నారు బస్సులోనే. బస్సులో వేరే ప్యాసింజర్స్ కూడా ఉన్నారు, మా యవనస్తులు కూడా ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే గబుక్కని మధ్యలో ఆ బస్సులో ప్రయాణం చేసే ఒక ముసలాయన మా యవనస్తుల్లో ఒక కుర్రోడిని పట్టుకున్న ప్రశ్న వేసాడు. మీరు ఎవరు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని అడిగాడు. అడిగితే అప్పుడు మా కుర్రోడు అన్నాడు, మా యూత్ మేము ఇట్ట ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం, పలానా ఊరికి వెళ్ళి వస్తున్నాం, అక్కడ సువార్త ప్రకటన చేసి వస్తున్నాం అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఆ ముసలాయన ఏం ప్రశ్న అడిగాడంటే, యేసుప్రభు నీకేమవుతాడు అన్నాడు. మా యవనస్తుని అడిగాడు, యేసుప్రభు నీకేమవుతాడు అన్నాడు. అనగానే కంగు తిన్నాడు మా కుర్రోడు, కంగు తిన్నాడు. యేసుప్రభు నీకేమవుతాడంటే చెప్పలేదు, ఆన్సర్ చెప్పలేదు, తెలీదు, ఆన్సర్ ఇవ్వలే. వాడు కలత చెందిపోయాడు లోపట. క్రైస్తవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, అందరితో పాటు కలిసి సేవకి వెళ్ళిపోయాడు, సువార్త సేవకు అన్నట్టు. పాటలు పాడుతున్నాడు, గిటార్ వాయిస్తున్నాడు. యేసుప్రభు నీకేమవుతాడంటే సమాధానం లేదు. అప్పుడు ఏం జరిగింది తెలుసండి, ఆ ముసలానికి సమాధానం చెప్పలేక ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి గదిలో తలిపేసుకుని బోరుమని ఏడ్చాడు దేవుని దగ్గర. ప్రభా, ఇంతకాలం నేను క్రైస్తవుని అన్నట్టుగా జీవిస్తున్నాను, కానీ నేను క్రైస్తవుని కాదు ప్రభా, నీకు నాకు సంబంధమే లేదు, ఈ రోజు నా జీవితం మీకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. నా పాపాలు క్షమించండి ప్రభువా, నన్ను నీ రక్తంలో కడగండి ప్రభువా, నేను నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ఆ రోజున తన జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున ఆయన ఒక చిల్డ్రన్స్ మిషనరీగా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే జరగాలి మన జీవితంలో. యేసుక్రీస్తు నీకేమవుతాడు? నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా ఆలోచన చేసుకోవాలి. ఇది మొదటి విషయం. క్రీస్తే నా జీవితం అన్నవాళ్ళు మొట్టమొదటిగా తమ జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తే నా జీవితం అన్నవాళ్ళు యేసుక్రీస్తు పైన ఆధారపడి జీవించాలి. ఇది రెండో మాట. యు నీడ్ టు డిపెండ్ ఆన్ క్రైస్ట్. ప్రతి విషయంలో నువ్వు ప్రభు పైన ఆధారపడటం నేర్చుకోవాలా. నీ శక్తి పైన, నీ బలం పైన, నీ జ్ఞానం పైన, నీ అనుభవం పైన నువ్వు ఆధారపడటం కాదు, మనుషుల పైన ఆధారపడటం కాదు, నువ్వు దేవుని పైన ఆధారపడాలి. పూర్తిగా ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. 118వ కీర్తన చూడండి ఒకసారి. 118వ కీర్తన 8, 9 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హలో, వింటున్నారా? మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే అంటే అర్థం ఏంటండి? రాజులు అంటే ఇప్పుడు మన దగ్గర రాజులు ఎవరు లేరు, అధికారులు అన్నమాట. రాజకీయ నాయకుల పైన ఆధారపడతాం, పెద్దోళ్ళ పైన ఆధారపడతాం, అధికారుల పైన ఆధారపడతాం. వాడు ఏదో సహాయం చేస్తాడు, వీడియో చేస్తాడు అనుకొని ఆళ్ళెమ్మడిపడి తిరుగుతాం. యేసు ప్రభుని కలిగిన వాడు, క్రీస్తే నా జీవితం అనుకున్నవాడు సంపూర్తిగా యేసు క్రీస్తు పైన ఆధారపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నమ్ముకుంటాడు, ఇంకెవరి మీద వాడికి ఆశ ఉండదు, ఇంకెవరి మీద వాడికి నమ్మకం ఉండదు. క్రీస్తే. అలాగా ఆధారపడుతున్నారా? అటు ఇటు తిరుగుతున్నారా? మనుషులు నమ్ముకుంటున్నారా? దేవుని మీద నమ్మకం ఉందా, పోయిందా? కొన్నిసార్లు మనకి దేవుడు చిన్నోడుగా కనపడతాడు. చిన్న చిన్న పనులు ప్రభు చేస్తాడు, కానీ పెద్ద పనులు చేయలేడు కాబోలనుకుంటాం అన్నమాట. అందుకనే పెద్ద విషయాలు వచ్చినప్పుడు ప్రభు పైన ఆధారపడలేము. ఇది ఈయన వల్ల కాదులే, నేను ఇంకో దిక్కున ఇంకో వైపు నుండి నేను సహాయం పొందుకుంటాను అనుకుంటాం అన్నమాట. ఇది ప్రభు చేయలేడులే అనుకుంటాం.
దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 32వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయం తీయండి. 27వ వచనం చదువుతున్నాను. 26, 27 వచనాలు, పేజ్ నెంబర్ 656. 26, 27 వచనాలు. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? హలో, వింటున్నారా? క్రీస్తే నా జీవితం అన్నవాడు క్రీస్తు పైన ఆధారపడటం నేర్చుకోవాలా. మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలా. రెండోది క్రీస్తు పైన ఆధారపడటం నేర్చుకోవాలి. నువ్వు నమ్ముకున్న క్రీస్తు గొప్పోడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన దేవుడు. ఒకసారి ఆమెనను. ఆమేన్. సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన చేయలేని కార్యం అంటే ఏముండదండి, ఏముండదు. ఇక మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాం. క్రీస్తే నా జీవితం అన్నవాళ్ళు మొట్టమొదటిగా వారి జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటారు. రెండోదిగా క్రీస్తు పైన సంపూర్తిగా ఆధారపడతారు. మూడోదిగా వారి జీవితం ఇతరులను ప్రభావితం చేస్తుంది అన్నమాట. దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఇతరులను ప్రభావితం చేయగలిగిన జీవితాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. వాళ్ళందరిలాగా ఉండరు. కాలేజీలో నీ స్నేహితులు ఒకలాగుంటే నువ్వు ఒకలాగుంటావు అన్నమాట. నువ్వు పనిచేసే స్థలంలో నీ కొలీగ్స్ అందరూ ఒకలాగుంటే నువ్వు ఒకలాగుంటావు అన్నమాట. నీలో యథార్థత ఉంటుంది, నీలో నమ్మకత్వం ఉంటుంది, నువ్వు కష్టపడి పనిచేస్తావు, నీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడు, బూతులాడు, పిచ్చి పిచ్చి జోక్స్ వేసుకో. నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది నీ ఫ్రెండ్స్ మధ్య. యూ విల్ బి డిఫరెంట్ అన్నమాట. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడతావు. అది ఇతరులను ప్రభావితం చేస్తానమాట. డెఫినెట్గా. ఏంట్రా తేడా, నువ్వు ఇంతకు ముందులా లేవే అని అడగాల, నువ్వు ఇంతకు ముందులా లేవేంటే అని అనాలా. నీ ఫ్రెండ్స్ ఏదో జరిగింది, నీలో ఎక్కడో మార్పు వచ్చింది, నువ్వు ఇంత ముందులా మాట్లాడట్లేదు, నువ్వు ఇంత ముందులా ప్రవర్తించట్లేదు అని చెప్పగలగాలి నీ ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ మధ్య నీ జీవితం ప్రత్యేకంగా కనపడాలి. క్రీస్తే నా జీవితం అన్నప్పుడు ఆ క్రీస్తుకి సంబంధించిన జీవితం కనపడాలి దేవుని బిడ్డ. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్, మీరు ఒకసారి విన్నా మళ్ళీ వినండి. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక గొప్ప మిషనరీ గారు, ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు. ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా అడవుల్లో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే అండి, ఆయన ఆఫ్రికా అడవుల్లో ఆఫ్రికా ప్రజలకి సువార్తని చెప్పి అక్కడ చాలామంది విశ్వాసాలు తయారు చేసి 60వ సంవత్సరం వయసులో అక్కడ చనిపోతాడు. ఆయన ఆఫ్రికా అడవుల్లోనే చనిపోతాడు. ఆయన చనిపోతే ఇంగ్లాండ్ దేశం నుండి ఆ సంఘస్థులు ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళి ఆయన శవాన్ని తీసుకుని వద్దామని వెళ్తారు. వెళ్తే ఆ ఆఫ్రికా అడవుల్లో ఉన్న విశ్వాసులందరూ ఏమంటారంటే, మేము ఈ శవాన్ని ఇవ్వం మీకు, ఆయన ఇక్కడే పాతి పెట్టాలంటారు. డేవిడ్ లివింగ్స్టన్ మా కోసం సేవ చేశాడు, ఆయన మా కోసం బ్రతికాడు, మాకు యేసుక్రీస్తుని పరిచయం చేశాడు, మా జీవితాలు మార్చాడు ఆయన, ఈయన మావాడు కనుక డేవిడ్ లివింగ్స్టన్ ఇక్కడే పాతి పెట్టబడాలంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అంటారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అయ్యా ఈయన మా సంఘస్థుడు, మేమే ఇతన్ని మిషనరీగా మీ దగ్గర పంపాము, ఇప్పుడు మా సంఘస్థులందరూ ఈయన కోసం ఎదురు చూస్తున్నారు, భూస్థాపన కార్యక్రమం కొరకు ఈయన శవాన్ని తీసుకొని రమ్మని మమ్మల్ని పంపించారు, మేము శవాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే అని అంటే, ఎట్టకేలకు వాళ్ళు ఒక కండిషన్, ఒక షరతు మీద ఒప్పుకుంటారు. ఆ షరతు ఏంటంటే అండి, డేవిడ్ లివింగ్స్టన్ తీసుకెళ్ళండి కానీ ఓ పని చేయండి అంటారు వాళ్ళు, ఆయన గుండెని ఇక్కడ పెట్టి మిగతా శవాన్ని తీసుకెళ్ళిపోండి అంటారు. అదే అన్నారు వాళ్ళు.
ఆయన గుండెని ఇక్కడ పెట్టి ఆ గుండెని ఇక్కడ పాతి పెట్టండి, మిగతా శవం అంతా తీసుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంగ్లాండ్ దేశస్తులు. కానీ ఇంకా ఏ మార్గం లేదు, వేరే మార్గం లేదు. వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ మాకెంతో ప్రియమైన వాడు, మా మధ్య సేవ చేశాడు, ఈయన మాకు యేసు ప్రభువుని పరిచయం చేసి మా జీవితాలు మార్చాడు కనుక ఈయన ఇక్కడే పాతి పెట్టబడాలా, కనుక కనీసం ఆయన గుండె నీడ పాతి పెట్టను అన్నారు. అదే చేశారు ఇంగ్లాండ్ దేశస్తులు. గుండె కోసి గుండెని ఆఫ్రికా అడవుల్లో పాతిపెట్టి గుండె లేని శవాన్ని తీసుకెళ్ళిపోయారు ఇంగ్లాండ్. విషయం ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ అక్కడ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అండి, ఆయన అక్కడ పరిచయం చేస్తూ ఉండగా ఆఫ్రికా అడవుల్లో స్కాట్లాండ్ దేశంలో ఒక నాస్తికుడు ఉన్నాడు, దేవుడే లేడనేవాడు. ఆడు డేవిడ్ లివింగ్స్టన్ గురించి విని, డేవిడ్ లివింగ్స్టన్ అసలు నిజంగా ఆఫ్రికా అడవుల్లో ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని ఆఫ్రికా అడవుల్లోకి వెళ్తాడు. డేవిడ్ లివింగ్స్టన్ చూడటానికి వెళ్తాడు. అక్కడ డేవిడ్ లివింగ్స్టన్లో ఏదైనా తప్పు పట్టుకుందామని చూస్తాడు. ఓ 10 రోజులు డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర ఉండి తిరిగి స్కాట్లాండ్కి వచ్చేస్తాడు నాస్తికుడు. స్కాట్లాండ్కి రాగానే ఆ స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి విలేకరులందరూ, పత్రికా విలేకరులు, జర్నలిస్టులు అందరూ ఏం చేస్తారంటే ఆ నాస్తికుని పట్టుకొని ప్రశ్నలు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, నువ్వు గొప్ప మిషనరీ అయిన ఆ డేవిడ్ లివింగ్స్టన్ చూడటానికి వెళ్ళావు కదా, మీ అనుభవం ఏంటో చెప్పండి అంటారు. అని అడిగితే అప్పుడు ఈ నాస్తికుడు 2 మాటలు చెప్పాడండి, అద్భుతమైన మాటలు చెప్పాడు. ఫస్ట్ మాట ఏమన్నాడంటే, నేను డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర 10 రోజులు ఉన్నాను, ఇంకొక్క రోజు ఉంటే నేను కూడా క్రైస్తవుని అయిపోయావంటే భయపడి వచ్చేసాను అన్నాడు. వింటున్నారా? డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర 10 రోజులు ఉన్నాను, నేను ఇంకొక రోజు ఉంటే నేను కూడా క్రైస్తవుని అయిపోయేవాడిని, భయపడి వచ్చాను అన్నాడంట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ విలేకరులకు ఆసక్తి పెరిగి వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారట. ఈ 10 రోజులు డేవిడ్ లివింగ్స్టన్ మీకు ఏం బోధించాడండి అని అడిగారట. ఆయన దగ్గర ఉన్నప్పుడు మీకు ఏం బోధించాడు అని అంటే, దానికి వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టుగా ఒక గంభీరమైన మాట చెప్పాడు నాస్తికుడు. ఏమన్నాడంటే, నేను డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర 10 రోజులు ఉన్నాను కానీ ఒక్క రోజు కూడా యేసు ప్రభువుని గురించి నాకు చెప్పలేదు అన్నాడంట. ఒక్కరోజు కూడా యేసు ప్రభువుని గురించి నాకు చెప్పలేదు. ఆయన జీవితాన్ని చూసి, ఆయన మాట్లాడే పద్ధతి చూసి, ఆయన పనులు చేసే పద్ధతి చూసి, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసి నాకు నేను కూడా క్రైస్తవుని అయిపోతే ఎంత బాగుంటారో అనిపించింది అన్నాడంట. అందరికి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన లైఫ్ను చూసి, ఆయన జీవితాన్ని చూసి నేను క్రైస్తవుని అయిపోతే ఎంత బాగుండి అనిపించింది అన్నాడంట. ఇది సవాలు మనకి. క్రీస్తే నా జీవితం అన్నోడు ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయాలి జీవితం ద్వారా. నీలో క్రీస్తు కనపడాలా, నీలో క్రీస్తుకి తగ్గ జీవితం కనపడాలా, మీ స్నేహితులకు కనపడాలా, ఆ ప్రత్యేకత ఉండాలా. నువ్వు అందరిలాగా ఉండకూడదు, కాంప్రమైజ్ అయిపోకూడదు. నీకు వాళ్ళకి తేడా ఉండాలా, నీ ఫ్రెండ్స్కి నీకు తేడా ఉండాలా. ఇప్పుడు ఇక్కడ నువ్వు 3 రోజులు గడుపుతావు ఈ రిట్రీట్లో, జనగాంలో. ఆ తర్వాత మీ ఊరు వెళ్ళిపోతావు. అప్పుడు మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఎవరైతే ఈ రిట్రీట్కి రాలేకపోయారో వాళ్ళు అడుగుతారు, 3 రోజులు అక్కడ ఉండి వచ్చావు కదా, నీకేం జరిగింది అని అడుగుతారు. మీకేం జరిగింది అని అడుగుతారు. ఏం జరిగిందో అని నువ్వు చెప్పకూడదు. నువ్వు నాలో ఏం జరిగిందో మీరే చూడండి అనాలి. అందరూ ఆమెనానండి, ఆమెనానండి, చూడండి అనాలి. నాలో ఏం జరిగిందో మీరే చూడండి. నా లైఫే ఒక సాక్ష్యం, నా బ్రతికే ఒక సాక్ష్యం. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తుకి సమర్పించుకొని వచ్చేసాను. యేసు క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు వల్లే నేను జీవిస్తాను. నా లైఫ్ మారిపోయింది. ఇప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి, నా పద్ధతులు మారిపోతాయి, నా బ్రతికే మారిపోయింది. యేసు క్రీస్తుని బట్టి నా బ్రతికే మారిపోతుంది. నేను ఆయనకి నా జీవితాన్ని సమర్పించుకున్నానని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. దేవుని బిడ్డలారా, చెప్పగలగాలి. ఇది 3వ విషయం.
ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3 చెప్పా. ఫస్ట్ది ఏమన్నాను? క్రీస్తే నా జీవితం అన్నోళ్ళు వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటారని చెప్పాను. రెండోది ఏమన్నాను? క్రీస్తే నా జీవితం అన్నోళ్ళు క్రీస్తు పైన ఆధారపడతారని చెప్పాను. క్రీస్తే నా జీవితం అన్నోళ్ళు వాళ్ళ జీవితం ఇతరులను ప్రభావితం చేస్తుందని చెప్పాను. దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, దే విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. ప్రభావితం చేస్తారు ఇతరులను, ఒక ప్రత్యేకత కనపరుస్తారు అన్నమాట. మీ జీవితాల ద్వారా అనేకులు ప్రభుని తెలుసుకోవాలా. అందరూ ఆమెనండి. అండ్ లాస్ట్లీ, చివరిగా, క్రీస్తే నా జీవితం అన్నోళ్ళు ప్రతి విషయంలో యేసుక్రీస్తుని మహింపరుస్తారు. దే విల్ గ్లోరిఫై గాడ్ అండ్ దే విల్ ఆనర్ గాడ్. యేసుక్రీస్తునే ఘనపరుస్తారు. ఏది చేసినా ప్రభు యొక్క మహిమ కొరకే, ప్రభు యొక్క ఘనత కొరకే చేస్తారన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ప్రభువుని మహిమపరచడం అంటే ఏంటంటే, నువ్వేది చేసినా ప్రభువుని సంతోషపెట్టేటట్టుగా చేయాలి. తద్వారా ప్రభుకి ఘనత కలగాల, ప్రభు హెచ్చించబడాల, ప్రభు నామం హెచ్చించబడాల నీ జీవితం ద్వారా. అందుకనే పౌలు అంటాడు చక్కని మాట, 1 కొరింథీ 10:31 ఏమంటాడు పౌలు? మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. విశ్వాసులు, క్రీస్తుని కలిగిన వారు ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలా. ఎక్కడికైనా వెళ్తే అక్కడ దేవునికి మహిమ కలగాల. నువ్వేదైనా మాట్లాడితే దేవునికి మహిమ కలగాల. నీ క్రియల ద్వారా దేవుడు గణపరచబడాల, దేవుడు గణపరచబడాల. ఆయన మహిమ కొరకే మనం ఉండాలా, మనం జీవించాలా. దేవుని బిడ్డలారా, ప్రభు మనకి చెప్పేది అదే, ప్రభు మనకి చెప్పేది అదే. క్రీస్తే నా జీవితం ద్వారా గణపరచబడాలి. మీ దేహము ద్వారా దేవుని మహింపరచండి అన్నాడు. దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవడమే దేవుని మహింపరచడం. మీ లైఫ్ ప్రభుకి మహిమకరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగున్నాయా? మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు? యేసు క్రీస్తుకి మీ జీవితం సమర్పించుకుంటారా? క్రీస్తే నాకు కావాలంటారా? లేదు, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను సైతానికి అప్పగించుకుంటాను, ఆడి చిత్తాన్ని జరిగిస్తాను, లోకానుసారంగా ఉంటాను అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మీరు లోకానుసారంగా జీవించడానికి కాదు, మీరు ఆయన బిడ్డలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందరూ ఆమెనండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. అందుకని ఇక్కడ తీసుకొచ్చాడు. మీరెవరు పాపంలో నశించిపోకుండా, నరకానికి పాత్రలు అవ్వకుండా, యేసు క్రీస్తు అనుగ్రహించి ఆ రక్షణ పొందుకొని, ఆ పాప క్షమాపణ పొందుకొని ప్రభు కోసం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరి ఆ రీతిగా మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని, ప్రభువా, ఇప్పటి వరకు మిమ్మల్ని కలిగి లేను, ఈ ఉదయం నాతో మాట్లాడావు, ఇది మొదలుకొని నేను జీవించడం అంటూ జరిగితే, దేవుని బిడ్డలారా, నా లైఫ్లో అదే జరిగింది. మీకు తెలుసో లేదు, నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను యేసు ప్రభుని అంగీకరించాను. అది ఎలా జరిగింది తెలుసా? ఇలాగ ఒక రిట్రీట్లో కూర్చున్నాను. నేను కూర్చుంటే దైవజనుడు ఏం చేశాడంటే, ప్రసంగం చేస్తూ ఆ వేలు చూపించాడు నా వైపు. ఇలాగా నేను అక్కడ కూర్చున్నాను, నా వైపు వేలు చూపించాడు. వేలు చూపించి ఏమన్నాడంటే, నువ్వు వేషధారి అన్నాడు. నువ్వు వేషధారి అన్నాడు. అనగానే నేను అనుకున్నాను అనమాట, నేనెందుకు వేషధారినబ్బా అని అనుకున్నాను. నేను అనుకుంటే ఏం చేశానంటే, ఈయన నాతో మాట్లాడట్లేదు కాబోలు నా వెనుకున్నోడితో మాట్లాడుతున్నాడేమో అని వెనక్కి తిరిగి చూశా. వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవడలేడు, నేనే లాస్ట్. అప్పుడు అర్థమైంది ఈయన నాతోనే మాట్లాడుతున్నాడని.
అప్పుడు వెంటనే ఆ బోధకుడు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు యేసు ప్రభు పేరు పెట్టుకున్నావు కానీ, క్రీస్తు పేరు పెట్టుకున్నావు కానీ, నువ్వు క్రీస్తుని కలిగి లేవన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు నా పేరు నాకు గుర్తొచ్చింది. నా పేరు ఎంతమంది తెలుసు? నా పేరు తెలుసా మీకు? జెన్నీ క్రిస్టఫర్. ఇక్కడ రాసింది కదా బోర్డు మీద, ఇగో జెన్నీ క్రిస్టఫర్ అంటారు నన్ను. క్రిస్టఫర్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? క్రీస్తుని మోసినవాడు అని అర్థం. ఆ పేరు గుర్తు చేశాడు ఆ రోజున ప్రభు నాకు. నువ్వు క్రీస్తు పేరు పెట్టుకున్నావు కానీ క్రీస్తుని కలిగి లేవు కదా అన్నాడు. అనగానే నాకు ఆ పేరు గుర్తొచ్చింది, క్రిస్టఫర్ అనే పేరు గుర్తొచ్చింది. మన ఫోటోగ్రాఫర్ కూడా క్రిస్టఫరే. ఏం క్రిస్టఫర్? అప్పుడు ఆ రాత్రి ఏం చేశానంటే, ఇక మరి మాట్లాడలే, కళ్ళు మూసుకొని, ప్రభువా ఇది మొదలుకొని నేను జీవించడం అంటూ జరిగితే మీరు లేకుండా జీవించను ప్రభువా, మీరు నాకు కావాలన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు నా పాపాలు ఒప్పేసుకొని యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పటి నుంచి క్రీస్తే అయిపోయాడు నా జీవితం. ఇక నేను కాదు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా ఉద్దేశం కాదు, నా ప్రణాళికలు కాదు, యేసు క్రీస్తే ఏం చేసినా నేను ప్రభు కొరకే చేస్తాను, ప్రభు కొరకే జీవిస్తానని ఒక కంకణం కట్టుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభుకు సమర్పించుకోవడానికి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు ప్రభు సమర్పించుకుందాం. మంచి అవకాశం. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కావాలి ప్రభువుకి. ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు లోకం కొరకు వాడబడ్డావు, సైతాన్ చేతిలో వాడబడ్డావు. ఇక చాలు, ఇది మొదలుకొని నువ్వు క్రీస్తు కొరకు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాలం నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను ప్రేమించి నాతో మాట్లాడావు, నేను నీ బిడ్డగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, క్రీస్తే నా జీవితంలో ముఖ్యం కావాలని నన్ను ప్రేరేపించావు. ప్రభువా, ఇదిగో నా పాపాలు ఒప్పేసుకుంటున్నాను, నన్ను క్షమించండి, నన్ను నీ రక్తంలో కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నాలోనికి రండి ప్రభువా, నేను నీ కోసం జీవిస్తాను, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు ప్రభువా అని మీ హృదయంలో ప్రార్థన చేసుకో. అలాగా ప్రభుకి ప్రార్థన చేసుకుంటూ, ప్రభు దగ్గర పాపాలు ఒప్పేసుకుంటూ, యేసు ప్రభుని ఎవరెవరైతే అంగీకరిస్తున్నారో ఒకసారి మీ చేతి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేతులు కనపడుతున్నాయి, మీరు సిగ్గుపడబాకండి. చేతులు ఎత్తిన వారు మీరున్న స్థలంలో ఒకసారి లేచి నిలబడమ్మా ప్లీజ్. భయపడొద్దు, ప్రభు కోసం చేస్తున్నారు ఈ పని. చేతులు ఎత్తిన వారు దయచేసి లేచి నిలబడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు సమర్పించుకోండి. అలాగే ప్రభువా, నా పాపాలు క్షమిస్తున్నందుకు వందనాలు, నన్ను నీ బిడ్డగా చేసుకుంటున్నందుకు వందనాలు దేవా, నన్ను అంగీకరిస్తున్నందుకు వందనాలు దేవా. ఇది మొదలుకొని నేను నీ కోసం జీవిస్తాను ప్రభువా. ప్రభువా, నన్ను బలపరచండి, నీ ఆత్మచేతను అభిషేకించండి, నన్ను వాడుకోండి, నన్ను నడిపించండి. నేను నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకోండి, ఎవరి మనసులో ప్రార్థన చేసుకోండి దయచేసి. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా,
ఇంకెవరైనా సరే ఈరోజు నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటాను అంటున్న వారు నిశ్శబ్దంగా మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, ఈ ఉదయకాలం మా అందరితో సూటిగా మీరు మాట్లాడి మా జీవితాలను సంధించినందుకు నీకు వందనాలు దేవా. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతూ మీరు ఇచ్చిన హెచ్చరికలు గద్దింపుని బట్టి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే చేతులెత్తి మిమ్మల్ని అంగీకరిస్తూ మీ సన్నిధిలో నిలబడి ఉన్నారో ఈ బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా.